నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వటసావిత్రి వ్రతం. వైవాహిక బంధం, అంకిత భావం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే అత్యంత ప్రాచీనమైన ఆచారమిది. అసలు ఈ వ్రతం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. పదండి. మరణాన్నే ఎదురించి గెలిచిన పతిభక్తి గురించి మన పురాణాల్లో ఎక్కడైనా చదివామా? ఖచ్చితంగా వినే ఉంటాం, అవునా? ఇది సాధారణమైన విషయం అస్సలు కాదు. సాక్షాత్తు ఆ మృత్యుదేవుడైన యమధర్మరాజునే ఎదురించి ప్రాణాలను తిరిగి దక్కించుకున్న ఒక మహాపతివ్రత కథ ఇది. స్వచ్ఛమైన ప్రేమకు, తెగువకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదేమో. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఈ వ్రతం విశిష్టత, ఆ తర్వాత ఆసక్తికరమైన సావిత్రి సత్యవంతుల కథ, వటవృక్షం అంటే మర్రిచెట్టు ప్రాముఖ్యత, అలాగే పూజా విధానం, చివరగా రాబోయే ఏళ్లలో ఈ పండుగ వచ్చే తేదీలు, సమయాలు, ఇలా అన్నీ వరుసగా చూసేద్దాం. మొదటి అంశం, ఈ వ్రతం యొక్క విశిష్టత. మన హిందూ సంప్రదాయంలో ఇంతలా పాతుకుపోయిన ఈ వ్రతం వెనుక ఉన్న అసలైన తత్వమేమితో ఇప్పుడు అర్థం చేసుకుందాం. యహ స్త్రీ భక్త్యా సమాయుక్త వత్సవిత్రి వృత్తం చరేత్ అని మనకొక స్పష్టమైన ప్రమాణం ఉంది. అంటే ఏంటంటే, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారో వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది శాశ్వత ఆనందాన్ని పొందుతారని పురాణాలు బలంగా చెబుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కుటుంబం బాగుండాలని, ప్రధానంగా తమ భర్త దీర్ఘాయుతో ఉండాలని ఆచరించే అత్యంత పవిత్రమైన దీక్ష ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంతో గొప్ప సంప్రదాయం. ఇక రెండో అంశం, సావిత్రి సత్యవంతుల కథ. ఇప్పుడు మనం ఒక్కసారి మహాభారత కాలం నాటి ఆ పురాణగాథలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ వ్రతానికి పునాది పడింది ఇక్కడే. ఈ కథ వింటుంటే నిజంగా ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. మాళవి దేశరాజైన అశ్వపతి కుమార్తె సావిత్రి సత్యవంతుడిని ప్రేమిస్తుంది. కాని అసలు సమస్య ఏంటంటే, సత్యవంతుడికి కేవలం 1 సంవత్సరం మాత్రమే ఆయుర్దాయం మిగిలి ఉందని ఆమెకు ముందే తెలుసు. అయినా సరే అస్సలు వెనక్కి తగ్గకుండా అతడినే పెళ్లి చేసుకుంటుంది. ఇక సరిగ్గా ఆ సంవత్సరం గడిచాక సత్యవంతుడి ప్రాణాలు తీసుకువెళ్లడానికి స్వయంగా యమధర్మరాజే వచ్చినప్పుడు సావిత్రి ఏమాత్రం భయపడకుండా అడ్డుపడుతుంది. తన అద్భుతమైన ధర్మనిష్టతో, తెలివితేటలతో ఏకంగా యముడినే వెంబడించి వాదనకు దిగుతుంది. ఆవిడ అచంచలమైన భక్తి, ధైర్యం చూసి ఆశ్చర్యపోయిన యమధర్మరాజు చివరికి సత్యవంతుడికి ప్రాణదానం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, తన పట్టుదలతో మృత్యువును సైతం ఎలా జయించవచ్చో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అంతటి ఉద్వేగభరితమైన కథ తరువాత మూడో అంశమైన వటవృక్షం ప్రాముఖ్యతను చూద్దాం. ఈ పూజలో మన కళ్ళెదుట కనిపించే ఆ మర్రి చెట్టుకున్న అస్సలు సిస్సలైన ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మన సంప్రదాయంలో మర్రి చెట్టును సాక్షాత్తు ఆ త్రిమూర్తుల స్వరూపంగానే భావిస్తారన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. అంటే ఈ చెట్టు వేళ్లలో సృష్టికర్త బ్రహ్మదేవుడు, ఆ మధ్య కాండంలో రక్షకుడైన శ్రీమహావిష్ణువు, ఇక విశాలమైన కొమ్మల్లో లయకారుడైన పరమేశ్వరుడు కొలువై ఉంటారని ఒక బలమైన విశ్వాసం. ఆలోచించండి, మర్రి చెట్టు అంటేనే దీర్ఘాయువుకు, స్థిరత్వానికి ఒక చక్కటి ఉదాహరణ కదా. దాని లోతైన వేర్లు, ఆ పెద్ద పెద్ద కొమ్మలు మన కుటుంబ బంధాలు ఎంత బలంగా ఉండాలో సూచిస్తాయి. భర్త కూడా వటవృక్షంలా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటూనే ఈ చెట్టును అంత భక్తితో పూజిస్తారు. సరే, కథలు, ఆ ప్రతీకల గురించి భలేగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 4వ అంశమైన ఆచరణాత్మక విషయాలకు వద్దాం. అసలు ఈ పూజను ఏ పద్ధతిలో, ఎలా చేస్తారో అంచెలంచెలుగా చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక సంకల్ప మంత్రముంది. బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం అంటూ ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. అంటే బ్రహ్మదేవుడు, సావిత్రీదేవుల నిండు అనుగ్రహం కోసం అత్యంత భక్తి ప్రపత్తులతో ఒక సంక్లిష్టమైన షోడశోపచార పూజను చేయడం మొదలుపెడతారు. వినడానికి ఈ 16 దశల పూజా విధానం కొంచెం పెద్దదిగా అనిపించినా సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక 4 భాగాలుగా విభజించి చూద్దాం. మొదటి దశలో ధ్యానం, ఆవాహనతో దేవుళ్లను ఆహ్వానించి వారికి ఆసనం కల్పిస్తారు. ఇక రెండవ దశలో పంచామృతాలతో స్నానం చేయించి కొత్త వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత మూడవ దశలో పసుపు, కుంకుమ, చందనం, రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారు.
ఇక ఆఖరి దశలో అంగపూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మనస్ఫూర్తిగా ప్రార్థనతో ఈ పూజను ముగిస్తారు. చూశారుగా, ఇది ఎంత క్రమశిక్షణతో ఓ పద్ధతిగా సాగే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియో. భౌతికంగా ఈ వ్రతాన్ని ఆచరించే విధానం గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా ఇందులో 4 పనులుంటాయి. ముందుగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మర్రి చెట్టు కింద పూజా సామగ్రిని ఉంచి చక్కగా అలంకరిస్తారు. ఇక అత్యంత ముఖ్యమైన ఘట్టమేంటంటే నమో వైవస్వతాయ నమః అనే ఈ పవిత్రమైన మంత్రాన్ని జపిస్తూ మర్రి చెట్టు చుట్టూ దారాన్ని చుట్టడం. ఎన్నిసార్లో తెలుసా? ఏకంగా 108 సార్లు. అలా దారం చుట్టడం పూర్తియాక సావిత్రి సత్యవంతుల కథను వినడంతో ఈ వ్రతం పూర్తవుతుంది. ఈ 108 సార్లు దారం చుట్టడం అనేది భార్యాభర్తల మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధానికి ఒక గొప్ప సంకేతమన్నమాట. ఇక మన ఆఖరి అంశం, ఈ వ్రతం తేదీలు, సమయాలు. ఎంతటి విశిష్టత ఉన్న ఈ పండుగను అసలు క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు జరుపుకుంటారో ఒకసారి త్వరగా చూసేద్దాం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఒకే తేదీన రాదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు చూస్తే 2024లో జూన్ 6న అమావాస్య రోజున ఈ వ్రతాన్ని ఆచరించారు. అదే 2025కొచ్చేసరికి జూన్ 15 పౌర్ణమి రోజున జరుపుకోబోతున్నారు. ఇక 2026 విషయానికొస్తే మే 16న అమావాస్య రోజున, అలాగే జూన్ 29లా పౌర్ణమి రోజున వస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయముంది. మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పాటిస్తారు. కొన్ని చోట్ల జ్యేష్ఠ అమావాస్య నాడు ఆచరిస్తే మరికొన్ని ప్రాంతాల్లో జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆచరిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఇలా వేర్వేరు తేదీలు వస్తుంటాయన్నమాట. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్నో వందల ఏళ్లుగా వస్తున్న ఇలాంటి పురాతన ఆచారాలు మన ఈ ఆధునిక కాలంలో కూడా వైవాహిక బంధాలను, సామాజిక ఐక్యతను ఎలా బలోపేతం చేస్తున్నాయి. వటసావిత్రి వ్రతం అంటే ఏదో కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు. ఇది అంకితభావం, నమ్మకం మరియు కుటుంబ విలువలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన జీవన విధానం. దేవుడి పట్ల భక్తితో పాటు ఒకరి పట్ల ఒకరికి ఉండే అపారమైన ప్రేమను, గౌరవాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఈ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ మనందరికీ ఎంతలా స్ఫూర్తినిస్తుందో గదా. మరి ఈరోజు మనం చేసుకున్న ఈ విశ్లేషణ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తూ మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. సెలవు.